సంఘంలో కూడా చూడండి, రెండు సంఘాలు ఉండొద్దు, ఏదైనా ఒక సంఘంలో ఉండాలి. వాడు ఏ చర్చికి ఎప్పుడు వెళ్తాడో తెలియదు. పొద్దున ఓ చర్చికి వెళ్తాడు, మధ్యాహ్నం ఓ చర్చికి వెళ్తాడు, రాత్రి ఓ చర్చికి వెళ్తాడు, ఈ వారం ఓ చర్చికి వెళ్తాడు, ఆ వారం ఓ చర్చికి వెళ్తాడు. ఇతనికి నువ్వు ఏ చర్చికి వెళ్ళినా నీ నెత్తి మీద ఆ చర్చి పాస్టర్ గారు చెయ్యెట్టి ప్రార్థన చేసేటువంటి చర్చికి వెళ్ళు. హల్లెలూయా. ఫ్యాషన్గా కూర్చుని వచ్చిపోయి చర్చికి వెళ్ళకు. నువ్వు వెళుతున్న చర్చిలో పాస్టర్ గారు నీ నెత్తి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేసేటువంటి సేవకుడు జోలికి వెళ్ళు. ఒక సంఘంలో ఉండు, ఒక ఆత్మీయ తండ్రి దగ్గర ఎదుగు, ఒక క్రమంలో ఎదుగు. అక్కడ అడుగు, ఇక్కడ ఒక అడుగు. అలా వేస్తే నువ్వు ఎటు కాకుండా పోతావు. ఆత్మీయ జీవితంలో స్థిరపడవు. ఒక సంఘం ఉండాలి, ఒక ఆత్మీయత అంటూ ఉండాలి, ఒకరి దగ్గరే ఉండాలి. దేవుడు అన్నాడు, ఇద్దరిద్దరు యజమానులు ఉండరు, రెండు సంఘాలు ఉండవు. ఒకే సంఘం, ఒకే యజమానుడు, ఒకే ప్రాసెస్, ఒకే పద్ధతి, ఒకే నాయకత్వం కలిగి ఉండాలి.